హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1125కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో K10 ఈ మొబైల్ని మార్చి 23వ తారీఖున మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే కొన్ని లీక్ అవుతాయి. ఈ మొబైల్లో మనకి 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉండబోతుందంట. 90 హెర్ట్జ్ డిస్ప్లే, రీఫ్రెష్ రేట్ ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండబోతున్నాడు. తెలిసింది వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది అనమాట. 25వ తారీఖున మనకి మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందే చెప్పేశాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iOS 15.4 రీసెంట్ డేస్లోనే మనకి ఈ కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసిన సంగతి తెలిసిందే కదా. సో కొంతమంది యూజర్స్కి ఈ అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఐఫోన్స్ వచ్చేసరికి బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతున్నట్టుగా అయితే యూజర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. అందులో మేజర్గా చూస్తే మనకి iPhone 13 Pro Max, అలాగే వచ్చేసరికి iPhone 11 కూడా ఎక్కువగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. చాలా తొందరగా అయితే ఇవి డ్రైన్ అయితే అయిపోతున్నాయంట. సో మీకు కూడా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉంటే కింద కామెంట్లో అయితే చెప్పండి. నేనైతే అప్డేట్ చేశాను, కాకపోతే పూర్తిగా చెక్ చేయలేదు. సో చూడాలి మరి దీనికి యాపిల్ ఎటువంటి అప్డేట్ని రిలీజ్ చేస్తుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రెడ్మీ నుంచి Redmi 10 Prime Plus 5G మొబైల్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. దీని ప్రకారం మనకి అతి త్వరలో ఈ మొబైల్ని అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. ఈ మొబైల్ ఏమి కాదు, ఆల్రెడీ వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన Redmi Note 11E అనే మొబైల్ ఉంది కదా. సో అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి Redmi 10 Prime Plus 5G పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. ఇదే మొబైల్ని కొన్ని మార్కెట్లో ఇంకా రీబ్రాండ్ అయితే చేయబోతున్నారు. అంటే మన ఇండియాలో సరికి Redmi 10 Prime Plus పేరు మీద తీసుకొస్తున్నారు కదా 5G వేరియంట్. ఇదే ఇంకో మార్కెట్లో చూసుకుంటే POCO M4 5G పేరు మీద అయితే రీబ్రాండ్ చేసి తీసుకురాబోతున్నారు. ఇంకో మార్కెట్లో చూస్తే Redmi 10 5G పేరు మీద అయితే తీసుకురాబోతున్నాడు తెలుస్తుంది. మొత్తానికి ఒకటే మొబైల్ 4 మార్కెట్లో 4 పేరులతో అయితే చాలా మనకి కాబోతుంది. ఇక్కడ మార్కెట్ అంటే కంట్రీ అనమాట, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుండి Vivo X Note ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ తో పాటు స్పెసిఫికేషన్స్ కూడా అయితే లీక్ అయినాయి అనమాట. ఈ మొబైల్లో మనకి Samsung E5 AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది అనమాట. ఇందులో అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉండబోతుంది. ఇప్పటి వరకు Samsung ఈ అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే తెచ్చేది కదా, ఇది ఇప్పుడు వివో తీసుకురాబోతుంది. అది కూడా మనకి వైడ్ ఏరియాలో ఈ ఫింగర్ ప్రింట్ అయితే ఉండబోతుందంట. వైడ్ ఏరియా అంటే మనం ఫింగర్ ప్రింట్ అనేసరికి ఒక చోట పెడితేనే అక్కడే మనకు ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇది మనకి వైడ్ ఏరియా, ఇంకొంచెం ఏరియాని అయితే ఎక్కువగా అయితే తీసుకోబోతుంది. అలాగే ఈ మొబైల్లోని డిస్ప్లే మనకి 7 ఇంచెస్ అయితే ఉండబోతుంది. మామూలుగా ఈ మొబైల్ మనకి హ్యాండ్లీగానే ఉంటుంది, కాకపోతే మనకి సైడ్ ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో కరువు తిరిగి ఉంటాయి అనమాట. అందువల్ల మనకి డిస్ప్లే సైజ్ అనేది పెరుగుతుంది. ఇక అలాగే తెలిసింది ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్తో అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ సోనీ IMX 598 మెయిన్ సెన్సార్ ఉంటుందంట. క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఈ మొబైల్ రాబోతుంటే ప్రస్తుతానికి అయితే లీక్స్ బయటకు వచ్చినాయి. మరి ఈ మొబైల్ ఎప్పుడు లాంచ్ చేస్తారంటే ఏప్రిల్ నెలలో లాంచ్ చేస్తారని చెప్పి మనకి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 10 Pro ఈ మొబైల్ మన ఇండియాలో ఈ మంత్ అయితే లాంచ్ చేస్తారని తెలుసు. బట్ ఒకసారికి డేట్ ఎప్పుడు అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇప్పుడు వచ్చరికి OnePlus ఇండియా టీజ్ అయితే చేస్తుంది అనమాట, మన ఇండియాలో ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా. సో తెలిసిందే OnePlus 10 Proని వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. ఇది కాకుండా ఇక్కడ వీళ్ళు Y1S Pro పేరు మీద అయితే ఈ 4K టీవీని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో, డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. మేబీ నేను అనుకోవడం ఇంకో 2 డేస్లో మనకి డేట్ కూడా అయితే బయటకు వచ్చేస్తుంది. ఇక అలాగే మనకి OnePlus 8 అండ్ 8 Pro అండ్ 89R ఈ మొత్తం 4 మొబైల్స్కి వచ్చేసరికి Android 12 ఆక్సిజన్ OS 12తో అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే ఇప్పుడు OnePlus స్టార్ట్ చేసింది. మీరు ఎవరైనా ఈ మొబైల్స్ ఏదో మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు Android 12 ఆక్సిజన్ OS 12తో అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung నుంచి Samsung Galaxy A53 5G వేరియంట్ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. డిస్ప్లే మీకు 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్టోరేజ్ చూస్తే మనకి 128GB ఉంటుంది, ర్యామ్ వచ్చేసరికి 6GB 8GBలో లభిస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే Samsung Exynos 1280 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మనకి Samsung లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఇది 5nm బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇంక ఇందులోని రేర్ సైడ్ కెమెరా చూస్తే మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, ఇది ప్రైమరీ సెన్సార్. దీంట్లో వచ్చేసరికి OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా అయితే ఉంటుంది. సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా అండ్ 4 కెమెరా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇక Android 12తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇక అలాగే ఈ మొబైల్ మనకి IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. సో ఇవి మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్. ఇక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే మీకు 6GB 128GB వేరియంట్ 34,499 రూపాయలు ఉంటే 8GB 128GB వేరియంట్ 35,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. ఐసిఐసిఐ కార్డ్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే ఇంకో 3,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అంటే మీకు బేస్ వేరియంట్ 31,500 రూపాయలకి అయితే దొరుకుతుంది.
కాకపోతే ప్రైస్ తెలిసిందే కదా, శాంసంగ్ ఇది ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొస్తుంది, కొంచెం ప్రైస్ ఎక్కువైందని చెప్పాలి. ఈ మొబైల్ అన్బాక్సింగ్ అనేది మన ఛానల్లో 25వ తారీఖున అయితే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో A16e ఈ మొబైల్ ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఒక ఎంట్రీ లెవెల్ మొబైల్ అని చెప్పొచ్చు, కాకపోతే ప్రైస్ తెలిసిందే కదా, ఒప్పో ఎక్కువగానే తీసుకొస్తుంది, భారీగానే ప్రైస్ పెట్టిందని చెప్పొచ్చు. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మీకు 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లే ఉంటుంది. అలాగే మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటే 3GB ర్యామ్తో అయితే వస్తుంది. రేర్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4230 mAh బ్యాటరీతో వస్తుంది అనమాట. అవుట్డేటెడ్ స్పెసిఫికేషన్స్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే వీళ్ళు 9,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో ఒప్పో అంటే అలాగే ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకు ఒప్పో నుంచి ఒప్పో A96 అండ్ A76 ఈ రెండు మొబైల్స్ని ఈరోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ రెండు మొబైల్స్లో మనకి స్నాప్డ్రాగన్ 680 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి A76 HD డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీకు 6.56 ఇంచెస్ అయితే ఉంటుందన్నమాట. 96 కనుక చూస్తే ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది. A96లో మీకు మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ హ్యాండ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ ఉంటుందన్నమాట. అదే A76 చూస్తే మనకి రేర్ సెట్ 13+2 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇక ఇందులో మనకి A96 మొబైల్ కనుక చూస్తే డిజైన్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఒప్పో K10 మొబైల్ అయితే మ్యాచ్ అవుతుందన్నమాట. బట్ ఒకసారికి ప్రైస్ మనకు తెలిసిందిగా K సిరీస్ అనేసరికి కొంచెం తక్కువ ప్రైస్లో అయితే తీసుకొస్తారు ఆన్లైన్ టార్గెట్ చేసి. కరెంట్ పోయిందా? పోయింది, కరెంట్ పోయింది. ఇక ప్రైస్ కనుక చూస్తే మనకి 8GB 128GB వేరియంట్ 19,999 రూపాయలు A96 ప్రైస్ అయితే ఉంది. అదే A76 ప్రైస్ కనుక చూస్తే 6GB 128GBతో వస్తుంది, 17,499 రూపాయల ప్రైస్ ఉంది. ఇందులో సరికి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది, 5G సపోర్ట్ కూడా లేదు. ప్రైజెస్ చూస్తే మాత్రం ఆకాశాన్ని అంటేసుకుంటున్నాయి అనమాట. చెప్పానుగా ఒప్పోనా మజాక. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హానర్ నుంచి హానర్ త్వరలో మన ఇండియాలో హానర్ మ్యాజిక్ బుక్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళు అమెజాన్ ద్వారా అయితే టీచ్ చేస్తారు అనమాట. అమెజాన్లో ఇప్పుడు ఈ ల్యాప్టాప్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా అయితే కొన్ని రివీల్ అయితే చేశారు. నోటిఫై మీ అయితే కనిపిస్తుంది, ఎప్పుడు లాంచ్ చేస్తారనేది అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. అయితే ఇక్కడున్న స్పెసిఫికేషన్ బట్టి చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన హానర్ మ్యాజిక్ బుక్ ఎక్స్ అని ఒక 14 ఇంచెస్ ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేశారు. ఆ ల్యాప్టాప్ని మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు అని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. ఇంకా ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ కనుక ఇక్కడ చూస్తే ఇది మనకి అల్యూమినియం బాడీతో రాబోతుంది. అలాగే 1.38 కిలోగ్రామ్స్ మనకు వెయిట్ అయితే ఉంటుందంట. అలాగే ఫుల్ హెచ్డి IPS LCD డిస్ప్లే అయితే ఉండబోతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, 65 వాట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్యాటరీ చూస్తే 56 వాట్ అవర్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. అలాగే కీప్యాడ్కి బ్యాక్ లైట్ ఉంటుందని ప్రస్తుతానికి దీనికి సంబంధించిన మనకి స్పెసిఫికేషన్స్ అయితే అమెజాన్లో వీళ్ళు పొందుపరిచారు. సో చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ అవుతుందో. యాక్చువల్గా హానర్ మన ఇండియాలో ఫోన్స్ తీసుకురావడం మానేసింది. అడపా ఏమైనా తీసుకొస్తే స్మార్ట్ వాచెస్ స్మార్ట్ బ్యాండ్స్ అయితే లాంచ్ చేస్తుంది. ఎప్పుడో 2019 అనుకుంటా హానర్ టీవీస్ని అయితే తీసుకొస్తామని చెప్పేసి హడావిడి చేసింది ఇండియాలో. తర్వాత అయితే వాటిని కూడా అయితే తీసుకురాలేదు. మరి వీటిని హడావిడి చేసి వదిలేస్తుందో తీసుకొస్తుందో లేదు చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ GT Neo 3 ఈ మొబైల్ రేపు అయితే లాంచ్ కాబోతుంది అనమాట. అంటే మన ఇండియాలో కాదు, చైనాలో అయితే ఈ మొబైల్ వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. మార్చి 22 రేపే కదా, సో రేపైతే లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే మనకి ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఆల్రెడీ మనకి తెలిసిన స్పెసిఫికేషన్సే. ఇందులో మనకి 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉండబోతుందట. సోనీ IMX766 ఇది మెయిన్ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇసరికి వీళ్ళు రేస్ డిజైన్లో అయితే మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. 2 కలర్స్లో అయితే ఈ మొబైల్ రాబోతుంది. మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారు చూడాలి. రేపే ఏమైనా అనౌన్స్ చేస్తారా? సో డౌటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి సో గూగుల్ యాప్లో మనం సెర్చ్ చేసిన హిస్టరీ, బ్రౌజింగ్ హిస్టరీ ఉంటుంది కదా, సో వాటిని వచ్చేసరికి ఇప్పుడు 15 మినిట్స్ లోపు మన హిస్టరీని డిలీట్ చేసుకునే ఫీచర్ని అయితే ఆండ్రాయిడ్ యూజర్స్కి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ప్రస్తుతానికి కొంతమంది యూజర్స్కి అయితే ఈ ఫీచర్ని రోల్ అవుట్ అయితే చేశారంట. రాబోయే వీక్స్లో మిగిలిన అందరి యూజర్స్కి సో ఈ ఫీచర్ని అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు. మనం ఏమైనా సెర్చ్ చేస్తే ఆ హిస్టరీ అనేది ఇంతకుముందు మనకి 3 మంత్స్, అలాగే 18 మంత్స్, అలాగే 36 మంత్స్ ఇలాగైతే ఉంటాయి అనమాట ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడానికి. ఇప్పుడు ఒకసారి దాన్ని 15 మినిట్స్ లోపు వాటిని డిలీట్ చేసే విధంగా అయితే క్విక్గా వెంటనే డిలీట్ చేసే విధంగా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఫైనల్ చూస్తే మనకి పోకో F4 ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయిందనమాట. స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా సో ఎక్కడైతే కన్ఫర్మ్ అయింది. యాక్చువల్గా ఈ మొబైల్ ఆల్రెడీ రీసెంట్గానే మనకి 17వ తారీఖు అనుకుంటా, ఈ నెల 17వ తారీఖున K40S అనే పేరు మీద, రెడ్మీ K40S అనే పేరు మీద ఒక మొబైల్ అయితే రెడ్మీ లాంచ్ చేసింది చైనాలో. అదే మొబైల్ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు పోకో
F4 పేరు మీద అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే సో ఈ స్పెసిఫికేషన్స్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు మనకి పోకో F4 GT అనేది మొబైల్ని రెడ్మీ గేమ్ ఎడిషన్ మొబైల్ లాంచ్ చేసింది కదా K50లో. సో దాన్ని రీబ్రాండ్ చేసి అయితే తీసుకురొస్తారు. సో అది మన ఇండియాలోకి లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.